హలో గుడ్ మార్నింగ్. ఈరోజు రివర్ వాక్ రిసార్ట్లో ఉన్నాము పెహల్గాంలో. నా రిసార్ట్ చూడండి ఎలా ఉందో, ఆ వ్యూ చూడండి. స్టే అయితే చాలా బాగుంది. ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు, బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ అన్నమాట. ఇక్కడ ఉంటే ఏదో దేశంలో ఉన్నట్టే ఉంది. ఒకసారి ఇల్లు కన్స్ట్రక్షన్ చూడండి ఎలా ఉందో. ఇది ఎంట్రీ. పొద్దున్నే ఇలా సూర్యోదయాన్ని చూస్తూ ఇంత మంచి వ్యూస్తో లేచి మన డే స్టార్ట్ అయిందంటే ఎంత బాగుంటుందో ఆలోచించండి. ఇలా అయితే మా డే స్టార్ట్ అయిపోయింది. చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. ఈరోజు నేను ఆరు వ్యాలీ బేతాబ్ వ్యాలీ చందన్వాడి వెళ్ళబోతున్నాము. ఇది వచ్చేసి మా డైనింగ్ ఏరియా రివర్ వాక్ రిసార్ట్లో చూడండి. ఇక్కడే మాకు డిన్నర్ బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడే మా చెఫ్ ఏదో ప్రిపేర్ చేస్తున్నాడు. మా రిసార్ట్ నుంచి పెహల్గాం అయితే స్టార్ట్ అయిపోయాము మెయిన్ స్టాప్కి. అక్కడి నుంచి మనం యూనియన్ ట్యాక్సీ తీసుకుని ఫస్ట్ బేతాబ్ చందన్వాడి వెళ్తాము. తర్వాత ఆరు వ్యాలీ చూస్తాము. ఆరు వ్యాలీ వచ్చేసి 13 కిలోమీటర్స్, బేతాబ్ వ్యాలీ వచ్చేసి 7 కిలోమీటర్స్, చందన్వాడి దగ్గర 8 కిలోమీటర్స్ దూరంలో ఉంటాయి. ఆరు వ్యాలీ రూట్ వచ్చేసి వేరే రూట్ అనమాట. బేతాబ్ చందన్వాడి ఒకే రూట్లో ఉంటాయి. పెహల్గాం స్టాప్కి అయితే వచ్చేసాము. ఇక్కడ మన ట్యాక్సీ పెట్టేసి యూనియన్ ట్యాక్సీ సెలెక్ట్ చేసుకోవాలి. టూరిస్ట్ ట్యాక్సీ అనమాట. आपका नाम क्या है भाई? बिलाल. बिलाल. अभी कहाँ ले जा रहे? आपको कहाँ कहाँ जाना है? बेताब वाली चंदनवाड़ी. चंदनवाड़ी जाएंगे. फर्स्ट चंदनवाड़ी. जी. ठीक है. कितना दूर है? यहाँ से 16 किलोमीटर है. ये टैक्सी स्टैंड का एरिया का नाम क्या है? पहलगाम. पहलगाम टैक्सी स्टैंड. जी. यूनियन टैक्सी स्टैंड. टूरिस्ट टैक्सी स्टैंड. या सब यूनियन है ना ये? जी. हाँ. बाहर कैब नॉट अलाउड है ना उधर का? ठीक है. और चंदनवाड़ी का दूर कितना दूर है इधर से? 16 किलोमीटर. 16 किलोमीटर. 16 बोले तो 16 किलोमीटर्स. పెహల్గాం విలేజ్ నుంచి అయితే మేము చందన్వాడి స్టార్ట్ అయిపోయాము. ఈ విలేజ్ చూడండి, ఇదంతా పెహల్గాం విలేజ్. జనవరి, ఫిబ్రవరి, మార్చ్లో అయితే ఇక్కడ హెవీ స్నోఫాల్ ఉంటుంది. ఇక్కడ నుంచి విలేజ్ దాటుకుని ఘాట్ రోడ్కి అయితే వెళ్తున్నాము. ఎటు చూసినా చూడండి సీనిక్ వ్యూసే కనపడుతుంటాయి. దూరంగా ఆకాశాన్ని తాకే మంచుకొండలు, కిందకు చూస్తే లోయలు. అసలు అనిపిస్తుంది ఇక్కడే ఎందుకు పుట్టలేదా అని. అంత అందంగా ఉన్నాయి ప్రదేశాలు అనుకుంటాం, కానీ ఈ వెదర్లను తట్టుకోవడం చాలా కష్టమండి. ఇక్కడి నుంచి చూడండి రోడ్ అంతా మంచు స్టార్ట్ అయిపోయింది. రోడ్ అంతా మంచుతో కప్పబడి ఉంటుందన్నమాట. చూడండి మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ వెహికల్స్ రావడానికి వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. చూసారా మంచు ఎలా కనబడుతుందో, ఫుల్ అంతా రోడ్డు మీద అంతా మంచు ఉంది. దీనివల్ల వెహికల్స్ స్కిడ్ అవుతాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే మనం యూనియన్ ట్యాక్సీ మీద వస్తాం. ఇక్కడ చూడండి మొత్తం మంచే ఉంది. ఇటు చూసినా చాలా వెహికల్స్ ఇలా రోడ్లో స్కిడ్ అయి పడిపోయిన ఇన్సిడెంట్స్ చాలానే ఉన్నాయి. అందువల్లనే ఇక్కడ అవుట్ సైడ్ వెహికల్స్ ఎలా చేయరు. మళ్ళీ ఏంటంటే ఓన్లీ యూనియన్ ట్యాక్సీ మాత్రమే ఎలా ఉంటుంది. సో లోకల్ డ్రైవర్స్కి సిచ్యువేషన్ బాగా తెలుస్తాయి. సో వాళ్ళు ఎక్స్పీరియన్స్తో డ్రైవ్ చేస్తారు కాబట్టి వాళ్ళనే ప్రిఫర్ చేస్తారు. ఇక్కడ వెహికల్ చూడండి ఆగిపోయింది. దానికి ముందు ఇంకో వెహికల్ ఉందనుకుంటా, అది కొంచెం స్కిడ్ అవుతుంది. చూసారా 4x2 వెహికల్ అది. అందుకే హెవీ స్నో ఉన్నప్పుడు టైర్స్కి చైన్స్ ఉన్న వెహికల్సే మనం చూస్ చేసుకోవాలి. అవైతేనే మనకి ఇక్కడ స్కిడ్ అవ్వకుండా ఉంటాయి. వెహికల్ ఇక్కడ స్టాప్ అయిపోయింది. స్కిడ్ అవటం వల్ల టర్న్ అయిపోతుంది టైర్స్. తను చూసుకుంటున్నాడు. డ్రైవర్ కాస్త బ్యాక్కి తీసుకొస్తున్నాడు, వెనక్కి తీసుకొస్తున్నాడు వెహికల్ని. ఇది ఎక్కడొచ్చి మా వెహికల్ని గుద్దుతుందా అని మాకు టెన్షన్ పడుతుంది.
ఇది క్లియర్ అయితేనే మేము ముందుకు వెళ్ళగలం. ఏం చేస్తారో ఏమో. చూసారా ఎలా స్కిడ్ అవుతుందో. అందుకే 4x2 వెహికల్స్లో రాకూడదు, చాలా రిస్కీ అది. వెహికల్ చూడండి రేస్ చేస్తున్నాడు కానీ ముందుకు వెళ్ళట్లేదు. ఇక్కడ హెవీ స్నోఫాల్ అయినప్పుడు ట్రాఫిక్ జామ్స్ కూడా అవుతూ ఉంటాయి. గంటలు జామ్ అయిపోయి ముందుకి వెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయి ఉంటుంది. లక్కీగా మాకు ట్రాఫిక్ లేదు కాబట్టి ఎక్కువ మేము ఫ్రీగానే ముందుకు వెళ్తాము. చూడండి మా వెహికల్ కూడా ముందుకు వెళ్ళడానికి ఎంత కష్టపడాల్సి వస్తుందో. మొత్తానికైతే వ్యూ పాయింట్కి వచ్చేసాము. ఎలా ఉందో చూద్దాం పదండి. వాటర్ సౌండ్ చూసారా ఎంత ఫోర్స్గా అనిపిస్తుందో. పదండి ఆ కింద దాకా నడుచుకుంటూ వెళ్దాము. ఇక్కడ జనాలు చూస్తే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. కొంతమంది ఏమో ఫొటోస్ తీసుకుంటున్నారు, రీల్ చేసుకునే వాళ్ళు ఏమో రీల్స్ చేసుకుంటున్నారు. పదండి మనం మాత్రం సీనిక్ వ్యూస్ ఎంజాయ్ చేస్తూ మంచులో ఆడుకుందాం. ఫోటో తీస్తున్నాడు కదా అని పోజులు ఇస్తుంటే వీడియో అని షాక్ ఇచ్చాడు మా ఆయన. వీడియో అప్పుడప్పుడు ఇలా జరుపులు ఇస్తూ ఉంటాడు మా ఆయన. ఇప్పుడు మీరు పూర్తిగా చంద్రముఖిలా మారిన శ్రీదేవిని చూడబోతున్నారు. ఐస్ ఎంత ఫ్రెష్గా ఉంది, రండి చూపిస్తాను. నిన్న పడిన ఐసే కదా ఫ్రెష్గా ఉంటుంది. చాలా ఫ్రెష్ ఉంది అసలు. ఆసమ్. చిన్న పిల్లల్ని తీసుకొస్తున్నారు ఈ వెదర్లో, అసలు మనమే తట్టుకోలేకపోతున్నాం. ఎలా తీసుకొస్తున్నారో ఏమో కిందకి. చాలా స్లీపరీగా కూడా ఉంది, జాగ్రత్తగా దిగమని చెప్పాను వాళ్ళకి. తర్వాత ఇంకా రివర్ దగ్గరికి వెళ్ళి ఆడుకుందామని కింద వరకు వెళ్ళాను. వాటర్ ఫ్లో సౌండ్ చూడండి ఎంత బాగుందో. ఐస్తో ఎంత ఆడినా అసలు తనే తీరట్లేదు, ఇంకా ఇంకా ఆడాలనిపిస్తుంది. మామూలు ఆనందం కాదు, ఒక్కసారిగా మంచు చూడగానే చంద్రముఖి వచ్చేసింది. చంద్రముఖి పూనింది మా శ్రీదేవితో. ఇప్పుడు మీరు పూర్తిగా మారిపోయిన ఈ వాటర్ క్లారిటీ చూసారా ఎంత ట్రాన్స్పరెంట్ ఉందో, లోపల రాళ్ళు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇంకా అలా నడుచుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఫోర్స్గా వాటర్ వెళ్తున్నాయి.
అక్కడైతే కలర్ బ్లూలో కనిపిస్తుంది. ఎంత అందంగా ఉందో. చూసారా ఎంత అందంగా కనిపిస్తుందో. ఈరోజైతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. డే సూపర్. ఈ ప్లేస్ అయితే నా గుండెని దోచేసుకుంది, అంత అందంగా ఉంది. स्नोमैन बना रहे स्नोमैन, वाह। कहाँ से हो तुम? कोलकाता से कलकत्ता से। नाम क्या है तुम्हारा? जानेली जानिली आवेरी आवेरी। स्नोमैन వీళ్ళు ఎంత బాగా ఆడుకుంటున్నారో చూడండి, ముచ్చటేస్తుంది చూస్తుంటే. ముద్దుగా ఆడుకుంటున్నారు. వాళ్ళతో నేను కూడా చిన్నపిల్లని అయిపోయి ఆడుకున్నాను. చంద్రముఖి కాస్త చంద్రముఖి అయిపోయింది ఇప్పుడు. ఒకటే చెప్తాను, లైఫ్ ఈజ్ వెరీ షార్ట్. దానిలో మీరు టైం తీసుకుని తప్పకుండా ఒకసారి కాశ్మీర్ విజిట్ చెయ్యండి. ఇంత మంచి వ్యూస్ మిస్ చెయ్యొద్దు అసలు. జీవితం ఉన్నది ఒక్కటే, అది ఆనందంగా గడపాలి. కళ్ళతో ఎన్నెన్నో అందాలు చూడాలి. చూస్తూ చూస్తూ ఎలా ఈవినింగ్ అయిపోయిందో కూడా తెలియట్లేదు. మేఘాలు అయితే కమ్ముకున్నాయి. మా కార్ డ్రైవర్ పిలుస్తున్నాడు, పదండి నెక్స్ట్ స్టాప్కి వెళ్దాము అని. నాకైతే ఈ ప్లేస్ వదిలి అస్సలు వెళ్ళబుద్ధి కాలేదు. ఇక్కడ చూసారా హార్స్ ఎలా చనిపోయిందో, చాలా బాధ వేసింది. రెస్క్యూ టీమ్ వచ్చి తీయాలి కానీ ఇంకా తీయలేదు. పాపం అనిపించింది చూస్తే. अरे हमको दे दो ना. थैंक यू. अरे Give to me. Thank you for the wonderful gift. टेक दिस. ఇక్కడ ఫుల్గా ఎంజాయ్ చేసి ఇంకా నెక్స్ట్ వ్యూ పాయింట్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఈ స్పెక్టాక్యులర్ వ్యూస్ చూడండి. ఇప్పుడు మనం వెళ్ళే పాయింట్ వచ్చేసి బేతాబ్ వ్యాలీ. అదో కనబడుతుంది కదా పైనుంచి, ఇదే బేతాబ్ వ్యాలీ. ఇప్పుడు మేము అక్కడికే వెళ్ళబోతున్నాము. ఇంకా వచ్చేసాం బేతాబ్ వ్యాలీకి. ఇక్కడ ఎంట్రీ టికెట్ ఉంటుంది ఈ గేట్ దగ్గర, 100 రూపీస్ పర్ పర్సన్ అనమాట. లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం పదండి బేతాబ్ వ్యాలీ.
ఈ లొకేషన్కి బేతాబ్ వ్యాలీ అని పేరు ఎందుకు వచ్చిందంటే బేతాబ్ అనే సినిమా ఇక్కడ మూవీ షూట్ చేశారు. సన్నీ డియోల్, అమృతా సింగ్ అనమాట యాక్ట్ చేశారు. అందుకే ఈ వ్యూ పాయింట్కి బేతాబ్ అనే పేరు వచ్చింది. లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. నా కళ్ళతో ఎంజాయ్ చేద్దాం పదండి. ఇప్పుడు మనం లీడర్ రివర్ దగ్గరికి వెళ్తున్నాము. ఈ పైన్ ట్రీస్, ఈ లీడర్ రివర్ ఈ బేతాబ్ వ్యాలీకి అందాన్ని పెంచుతాయి, రెట్టింపు చేస్తున్నాయి. అలాగే ఇక్కడ కాటేజెస్ కూడా చేస్తున్నారు. ఫ్యూచర్లో ఇక్కడ మనం స్టే కూడా చేయొచ్చు అన్నమాట. ఇక్కడంతా ఐస్ కట్టేసింది చూడండి, రివర్ మొత్తము. అంత చల్లగా ఉంటుంది ఇక్కడ. -డిగ్రీలో టెంపరేచర్ ఉంటుంది. ఈ అద్భుతమైన అందాన్ని చూస్తూ రోజు ఎలా గడిచిపోయిందో మాకే తెలియలేదు. ఇంకా ఆరు వ్యాలీకి కూడా టైం సరిపోలేదు. సన్సెట్ కూడా అవ్వబోతుంది. ఇక్కడ త్వరగా 4:30 to 5:30 బిట్వీనే సన్సెట్ అయిపోతుంది. రిటర్న్లో ఈ పెహల్గాం విలేజ్ అందాలు చూడండి ఎంత బాగున్నాయో.
హోటల్ రూమ్కి అయితే వచ్చేసాము. మా హోటల్ రూమ్ ఒకసారి వ్యూ చూడండి, బాగుంది కదా క్యూట్గా. ఇక్కడ మనకి హీటర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తారు. బెడ్ హీటర్ ఉంటుంది, రూమ్ హీటర్ కూడా ఉంటుంది. తర్వాత ఫ్రెష్ అయిపోయి డిన్నర్కి అయితే దిగిపోయాం కిందకి. ఈరోజు హోటల్లో ఏమేమి స్పెషల్స్ ఉన్నాయో చూద్దాం పదండి. టేస్ట్ చాలా బాగుంది, మంచిగా చేశారు. నాకు చూపించు. ఎలా ఉంది టేస్ట్? చాలా బాగుంది, వెరీ టేస్టీ, యమ్మీ. ఆగండి, ఫ్రీగా చూసేస్తే చాలదు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్, షేర్, ఒక కామెంట్ పడేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దే.